గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ ప్రశాంత్. ఎవరైతే పార్ట్ టైం జాబ్ గురించి చూస్తున్నారో, ఎక్స్ట్రా సోర్స్ ఇన్కమ్ గురించి చూస్తున్నారో ఈ వీడియో మీకోసమే. అండ్ నా పేరు వచ్చేసి ప్రశాంత్ సావు. బేసికల్ వచ్చేసి సివిల్ కాంట్రాక్టర్. నా జాబ్తో పాటు ఒక పార్ట్ టైంగా బిజినెస్ చేస్తున్నా. అరౌండ్ పార్ట్ టైంగానే 30,000 to 40,000 పర్ మంత్ ఎర్న్ చేస్తున్నా. ఎలా అనేది చూద్దాం. అసలు నా క్వశ్చన్ ఏంటంటే, మనమంతా జాబ్ ఎందుకు చేయాలి, వర్క్ ఎందుకు చేయాలి? ప్రతి ఒక్కరు జాబ్ ఎందుకు చేయాలి? డబ్బుల కోసమే కదా. ఆ డబ్బులతో ఏం చేసుకుంటాం? మన డైలీ నీడ్స్ గురించి ఖర్చు పెడితే అండ్ మన డ్రీమ్స్ గురించి, అంటే మనం జాబ్ చేసేది మన డ్రీమ్స్ అండ్ నీడ్స్ గురించి. ఈ రెండింటికే బిజినెస్ ఆర్ జాబ్ మనం చేస్తాం. ఏది చేసినా డబ్బుల కోసమే, మనీ కోసమే. బట్ వచ్చే డబ్బులు ఏం చేస్తున్నాం అంటే 50% డైలీ నీడ్స్ గురించి ఖర్చు పెట్టేస్తున్నాం అండ్ 20% హెల్త్ గురించి ఖర్చు పెట్టేస్తున్నాం. అరౌండ్ 70% మనకి అవుట్పుట్ అయిపోతుంది. అరౌండ్ 30% సేవింగ్స్ అవుతున్నాయి మనకి. అంటే మనం సంపాదించిన 100లో 70 అయిపోతుంది, 30 మిగులుతుంది. ఒకవేళ ఆలోచించండి, ఈరోజు మంచిగా ఉన్నది జాబ్ బిజినెస్ చేస్తున్నాం, వచ్చే డబ్బులతో ఖర్చు పెడుతున్నాం. రేపటి రోజు జాబ్ చేయలేని పరిస్థితిలా ఇన్కమ్ రాదు, అప్పుడు మరి ఖర్చు ఆగుతుందా అంటే ఆగదు. అంటే ఖర్చు అప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తుంది మనీ. సరే, ఇన్ని సంవత్సరాలు పెట్టిన ఖర్చు నుంచి మీకేమైనా ఇన్కమ్ వచ్చిందా? ఏం రాలే కదా. అంటే ఖర్చు పెడితే డబ్బులు వస్తలేదు, ఖర్చుని ఆపలేరు. మా దగ్గర ఉన్న వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి అంటే, మీరు పెట్టే ఖర్చుల నుంచే నెలకు ఒక 5-10 వేలు వస్తే ఎలా ఉంటుంది? అరే ఇదేదో బాగుంది కదా. అయితే వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒకవేళ ఈ 70%లో మనం ఓన్లీ హోమ్ కేర్ ప్రోడక్ట్ తీసుకుని అరౌండ్ 4,000 to 5,000 పర్ మంత్ ప్రతి ఒక్కరి ఇంట్లో అవుతుంది. ఈ ప్రోడక్ట్స్ ఎక్కడ కొంటామంటే ఒక ట్రెడిషనల్ మార్కెట్లో కొన్నప్పుడు డిస్కౌంట్ అనేది 5% ఇవ్వచ్చేమో. ఫ్రీ ప్రోడక్ట్స్ ఏమైనా ఇస్తాడా? లేదు. క్యాష్ బ్యాక్ ఏమైనా ఇస్తాడా? లేదు. లాయల్టీ బెనిఫిట్ ఇన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నామని ఏ కిరాణా షాప్ అయినా ఫ్రీగా ఇచ్చిండా? లేదు. అండ్ గ్యారంటీ ఇస్తున్నాడా? లేదు. మన కంపెనీ వచ్చేసి వెస్టీజ్ 2004లో స్టార్ట్ అయింది. ఈ కంపెనీ FMCG ప్రోడక్ట్ని తయారు చేస్తుంది. ఒక మనిషి పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునే వరకు కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాడు కదా, అదే ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీ ఏమంటుంది, ఇక్కడ కొనేదే కన్నా వెస్టీజ్లో మీరు కొంటే 10 to 20% డిస్కౌంట్ ఇస్తూ ఉంటుంది. జస్ట్ ఒక KYC చేసుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లా. ఒక్కసారి KYC చేసుకుంటే లైఫ్ టైం డిస్కౌంట్ ఇస్తూ ఉంటుంది. తర్వాత 10% ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తూ ఉంటుంది. 5 to 16% క్యాష్ బ్యాక్ కూడా ఇస్తూ ఉంటుంది. అండ్ లాయల్టీ బెనిఫిట్ 4 నెలలు మీరు 4,000 ప్రోడక్ట్ తీసుకుంటే 5th మంత్ మీకు 3,000 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ. అట్లా 20% అండ్ గ్యారంటీ. ఏ ప్రోడక్ట్ అయినా ఇక్కడ మీరు వాడిన తర్వాత మీకు నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేస్తే మీ అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఓన్లీ మార్కెట్లో కొంటే ఓన్లీ 5%, కానీ వెస్టీలో కొంటే 45 to 50% బెనిఫిట్. మరి ఈ కంపెనీ ఇంత లాభం ఇస్తుంది, ఎక్కడికి వెళ్ళి ఇస్తుంది ఒక్కసారి తెలుసుకుందాం. ఏదైనా ఒక ప్రోడక్ట్ ఎక్కడ తయారవుతుంది? ఒక కంపెనీలే కదా. ఒక కంపెనీలో తయారైన ప్రోడక్ట్ స్టాక్ పాయింట్కి వెళ్తుంది, తర్వాత డీలర్కి వెళ్తుంది, తర్వాత హోల్సేలర్, తర్వాత రిటైలర్, తర్వాత కస్టమర్. ఒక 100 రూపాయలు ఒక కస్టమర్ ఒక ప్రోడక్ట్ కొంటే అండ్ 40 రూపీస్కి ఒక కంపెనీలో తయారైంది. మిడిల్ పర్సన్కి 60% డిస్ట్రిబ్యూట్ అవుతుంది కంపెనీ నుంచి. దీంతోపాటు ఇవన్నీ ప్రోడక్ట్స్ ఉన్నాయని మనకి ఎలా తెలిసి? అడ్వర్టైజ్మెంట్. కంపెనీ ఏం చేస్తుంది, 40 + 60 MRPS 100 కొంటున్నాం. ఈ 60 రూపాయలు ఎవరి పైసలు? ఈజ్ ఎ కస్టమర్. ఇది మన కంపెనీ ఏమంటుంది, వీళ్ళ వల్ల మీకు ఏమైనా ప్రాఫిట్ ఉందా? లేదు కదా, తీసేసేయండి. డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్. మధ్యలో వెస్టీజ్ అన్న స్టోర్ ఉంటుంది, స్టోర్ నుంచి తీసుకోండి. ఏదైతే 60% మిడిల్ పర్సన్కి వెళ్తుందో ఆ 60% కస్టమర్కే తీసుకోండి. ఎలా ఉంది? బాగుందా లేదా? మీరు ఖర్చు పెట్టి మీరే పెద్దవాళ్ళు అవ్వచ్చా లేదా? అంటే వండర్ఫుల్ ఉంది. ఓన్లీ కస్టమర్కి ఉంటే మీకు ఇక్కడ 50% మీకు బెనిఫిట్ వస్తుంది. దీంట్లో మీరు కెరియర్ చేసుకోవాలంటే కంపెనీ అంటుంది 9 రకాల ఇన్కమ్ అనేది ఇస్తూ ఉంటుంది పార్ట్నర్షిప్ చేస్తే. ఇది ఒక టీ స్టాల్ తీసుకోవాలన్నా కూడా 2-3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కంపెనీ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీకు పార్ట్నర్షిప్ ఇస్తుందా ఉంటుంది 9 రకాల ఇన్కమ్లో. ఓన్లీ మీ ఎక్స్పెన్సే మీ ఇన్కమ్గా కన్వర్ట్ చేయవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇన్కమ్ రిటైల్ ప్రాఫిట్ 10 to 20% అండ్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16%, డైరెక్టర్ బోనస్ ఇస్తుంది 14% అండ్ టీమ్ బిల్డ్ బోనస్ ఇస్తుంది 3%, LOB ఇస్తుంది 18% అండ్ ట్రావెల్ ఫండ్ మీకు ఫారెన్ వెళ్ళడానికి 3% అండ్ కార్ కొనుక్కోవడానికి 5% ఇస్తుంది అండ్ హౌస్ ఫండ్ 3% ఇస్తుంది అండ్ ఎలిట్ క్లబ్ బోనస్ 2% ఇస్తుంది. టోటల్గా ఇన్ని ఫండ్స్ అనేది మనకి ఇస్తుంది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. ఓకే, ఇవన్నీ రావాలంటే ఎంతో టైం పడతారు అనుకుంటారు కదా. ఒక సింపుల్ ఫార్ములాలో మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీరున్నారు, మీ ఇంటికి కావాల్సింది ఒక 4,000 ప్రోడక్ట్ తీసుకుంటే కంపెనీలో 4,000 సేల్ అయితే మీకు ఒక 50% వచ్చింది. అరే ఇంత బెనిఫిట్ ఉంది అంటే మనం ఒక్కరిమే వాడతామా? మన రిలేటివ్స్లో మన ఫ్రెండ్స్కి చెప్తాము? ఖచ్చితంగా చెప్తాం. చిన్నప్పటి నుంచి బాగుంది బాగుంది అని చెప్తే ఎవరైనా మీకు ఇన్కమ్ వచ్చిందా? లేదు. బట్ అదే పని ఇక్కడ మీరు చేస్తే ఇన్కమ్ జనరేట్ చేయవచ్చు. తప్పు పని కాదు, మంచిగా మీకు బాగా నచ్చితేనే. ఇక్కడ మీరు ఏం చేసిన, ఒక 10 ఫ్యామిలీకి ఇంట్రొడ్యూస్ చేసిండ్రు వెస్టీజ్ అనే కంపెనీలో. మీ వాళ్ళు కేవైసీ చేసుకున్నారు, మీ రిఫరల్ కోడ్తో వాళ్ళ ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ 4,000 బై చేస్తే 40,000 సేల్ అయితే కంపెనీ ఏమంటుంది 40,000 ఎవరి తరపు నుంచి సేల్ అయిందంటే మీ తరపు నుంచి సేల్ అయింది కాబట్టి ఒక 4,000 ఇన్కమ్ వస్తుంది. బాగుందా లేదా? బయట మనం బాగుందంటే ఏం రాదు. అదే వెస్టీజ్ ప్రోడక్ట్ హానెస్ట్గా మీరు వాడి బాగుంది అని చెప్తే మీకు ఒక 4,000 వస్తుంది.
ఈ 10 ఫ్యామిలీకి వెస్టీజ్ అంటే ఏంటో మీరు నేర్పించగలిగితే ఒక లీడర్ లాగా ఈ 10 × 10 మందికి చెప్తే 100 మంది అయ్యారు. 100 ఫ్యామిలీలు వాళ్ళ ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ తీసుకుంటే 4000 వేసి 4 lakhs సేల్ అవుతుంది. ఒకవేళ 4 లక్షల సేల్ అయితే 100 మంది మీకు సంబంధం లేదు, అసలు తెలియనే కూడా తెలియదు. బట్ 4 లక్షల సేల్ నుంచి మీకు 40,000 రూపాయలు వస్తుంది. బాగుంటుందా లేదా? ఎందుకు కంపెనీ మీకే 40,000 ఇస్తున్నా అంటే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిండ్రు కాబట్టి ఈ 10 మంది వచ్చిండ్రు. ఈ 10 మంది వచ్చిండ్రు కాబట్టి 100 మంది అంటే మీ కష్టం కూడా ఉంది కాబట్టి ఇక్కడ 40,000 మీకు ఇస్తుంది. మళ్ళీ మీ 10 మెంబర్స్కి 4,000, ఈ 100 మందికి 50. ఈ 100 మందిలో ఎవరు ఒక్కరైనా తిడతారా? లేదు, ఎవరికి వాళ్ళకి లాభం ఉంది. జస్ట్ ఒక 100 మందికి మీరు ట్రైన్ చేయగలిగితే 100 మంది వాళ్ళకి తెలిసిన వాళ్ళు 10 మందికి చెప్తే ఏముంది, సోప్స్ పేస్ట్ ప్రోడక్ట్స్ ఇక్కడ వాడితే ఇంత వస్తుందని ఇదే చెప్పాలి, ఇంకేం లేదు. ఇక్కడ 1000 మంది అయినరు, 1000 మంది వాళ్ళ ఇంటికి కావాల్సిన 4,000 ప్రోడక్ట్ తీసుకుంటే 40 లక్షలు సేల్ అయింది. 40 లక్షలు ఈరోజు ఆలోచించండి. ఒక బిజినెస్గా 40 లక్షలు సేల్ అవ్వాలంటే మినిమం 30 లక్షలు అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది ఎంత? ఓన్లీ 4,000 అనుకుంటారు కదా, అది 4,000 ఇన్వెస్ట్మెంట్ కాదు, డబ్బులు ఇచ్చి సామాన్ తీసుకున్నారు. ఇక్కడ మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినంటే మీ టైం, చాలామంది టైంకి వాల్యూ లేదంటారు కదా, అండ్ వెస్టీజ్లో టైంకి వాల్యూ క్రియేట్ అవుతుంది. ఆ టైం వాల్యూ వచ్చేసి 40 lakhs ఎప్పుడైతే జనరేట్ అవుతుందో ఆ మంత్ మీకు వచ్చే ఇన్కమ్ 4 lakhs. ఈరోజు జాబ్లో 4 లక్షలు రావాలంటే ఎంత చదువుకోవాలి, ఎంత టైం పెట్టాలి, ఒక్కసారి ఆలోచించండి. గట్టిగా తలుచుకుంటే 3 నెలల కొట్టవచ్చా లేదా? ఒకవేళ 3 నెలల కాలేదు అనుకుందాం, 5 to 10 yearsలో 5 to 10 years తర్వాత అయినా మీకు 4 lakhs పర్ మంత్ వస్తే ఏం ప్రాబ్లం ఉంది? ఈరోజు మీరు జాబ్లో 10-15 years చేసినా కూడా 4 lakhs వస్తుంది. దట్ ఈజ్ అ పవర్ ఆఫ్ డూప్లికేషన్. పవర్ ఆఫ్ డూప్లికేషన్ గురించి తెలుసుకోండి. ఒక్క పర్సన్ ఇక్కడ పెద్దగా చేయలేడు, అదే టీం ఉంటే చేయవచ్చు. అండ్ 4 lakhs అనేది ఖచ్చితంగా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ 4,000